Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకురాలు ఆకెల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఇప్పుడు భోగి వస్తుంది కాబట్టి అసలు భోగి రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? అలానే ఇప్పుడు పిల్లలకు కూడా భోగి పళ్ళు ఇస్తారు. అంటే అప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలా చేస్తే మంచిది అసలు? భోగి అనగానే మనకి భోగభాగ్యాల పండగ అని చెప్తాం. అంటే సిరి సంపదలు, భాగ్యాలు అంటే ఏంటి? మనకు మొత్తం సమస్తం అంతే కదా, మొత్తం సంతోషం, ఆనందం ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం కదా. అది అయితే మనకి ఈ భోగి ఏదైతే ఉందో ఇది ధనుర్మాసానికి చివరి రోజు. అంటే మనకి చూడండి, రవి ధనుర్మాసంలోకి ధనురాశిలోకి వచ్చినప్పుడు ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. మనకి అప్పటి నుంచేగా ఈ చుక్కల ముగ్గులన్నీ మానేసి గీతల ముగ్గులు వేయడం, భోగి ఈ గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో గొబ్బెమ్మలు పెట్టడం, పిల్లల చేత ఈ గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో పెట్టిస్తాం. ఎవరైనా కన్నె పిల్లలు ఉంటే వాళ్ళ చేత ఈ గొబ్బెమ్మలు పెట్టి సాయంకాలం పేరంటాలు పెట్టించి ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ ఆంతర్యం ఏమిటి అంటే ఆ పిల్లలకి అంటే భోగభాగ్యాలు ఇవ్వాలని, మంచి సౌభాగ్యం ఉండాలని, వాళ్ళకి మంచి వరుడుతో వివాహం ఇవ్వాలని, వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని మనకి ఏవైతే మన గొబ్బెమ్మలు పెడతామో ఆ గొబ్బెమ్మల పేరంటాల పాటల్లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. మనకి పిల్లల చేత మనం పాడించేటప్పుడు కూడా దాని యొక్క విశిష్టత ఏమిటి అన్నది ఆ పిల్లల చేత పాడించే వాటిలో ఆంతర్యం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ భోగి అనేటప్పటికి మనకి ఏమవుతుందంటే పొద్దున్నే మనం తెల్లారుజామున వేసుకుని భోగి మంటల్లో అక్కడ వెలుగుతున్నది ఎవరు అంటే సాక్షాత్తు మనకి ఆ అగ్నిహోత్రుడు. చాలా పవిత్రమైన వాడు ఆయన. అయితే అసలు ఈ భోగి మంటల్లో వేసే ఇవి ఏమిటి అన్నప్పుడు సహజంగా ఏం చేసేస్తాం, సంక్రాంతి అనగానే వారం 10 రోజుల ముందర నుంచి కూడా ఇళ్ళన్నీ సర్దేసి విరిగిపోయిన చెక్క కుర్చీలు కావచ్చు, ఏవి కావచ్చు, అన్ని చెత్త చెదారాలన్నీ తీసేసి రెడీ చేసి భోగి మంటల్లో వేయడానికి ఉంచుతాం. కాస్త ఏమైనా పల్లెటూరుల్లో వాటిల్లో ఏమైనా ఉన్నారనుకో, పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఏమైనా దూలాలు అలాంటివి ఏమైనా చెట్లు అయినా ఎండిపోయిన కొమ్మలు అవన్నీ తీసుకొచ్చి కాస్త ఏమైనా పచ్చి ఉంటుందేమో 10 రోజుల ముందరే ఎండబెట్టేస్తారు భోగి మంటలు వేయడానికి. అయితే మనం చేసేది ఏమిటి అంటే స్త్రీ మామూలుగా ప్రతి ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి చివరి రోజు వరకు కూడా ఏం చేస్తామంటే మనం గొబ్బెమ్మలు పెడతాం ఆవు పేడతో. ఆవు పేడ లక్ష్మీ స్వరూపం. అలాంటి ఆ లక్ష్మీ స్వరూపాన్ని మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తారు. పల్లెటూరులో గంగిరెద్దులు వస్తూ ఉంటాయి, మనకి ఈ ఎద్దులు అవన్నీ వీళ్ళు వేసుకుని వస్తారు కదా, అది తొక్కితే చాలా మంచిది. ఏ ఇంట్లో అయితే ఆ యొక్క గొబ్బెమ్మని ఆ యొక్క గంగిరెద్దు వాళ్ళు వేసుకుని వస్తారు కదా, తొక్కితే ఆ ఇంటికి ఆ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ ఉంటారు అని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి గొబ్బెమ్మల్ని ఏం చేస్తామంటే మధ్యాహ్నం అయిపోయిన తర్వాత తీసేసి చిన్న చిన్న పిడకల కింద వేసి చిల్లు పెట్టి ఎండబెడతాం. ఈ నెలంతా ఎండబెట్టి నువ్వేం చేస్తాం, కొన్ని రోజులు నెలంతా కాకపోయినా ఒక 15 రోజులు 20 రోజులు ఎంత ఉంటే అంత పెట్టిన తర్వాత వాటిని ఒక మనకి దండ కింద తయారు చేసి ఇంట్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరుంటే వాళ్ళ పిల్లల చేత ఈ భోగి మంటల్లో ఆ యొక్క ఆవు పిడకలు దండ వేయించడం అనేది జరుగుతుంది. అయితే చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ యొక్క భోగి మంటలకి స్నానాలు చేయకుండా వెళ్ళి భోగి మంటల్లో అవి వేస్తూ ఉంటారు. అది చాలా దోషం. ఇందాక నేను మీకు మొదట్లో చెప్పా, సాక్షాత్తు అగ్నిహోత్రుడు అక్కడ ఉన్నది. కాబట్టి అలాంటి అగ్నిహోత్రుని తాకాలంటే రాత్రి పడుకున్న బట్టలతో, చిన్నపిల్లలు అవనివ్వండి పెద్దవాళ్ళు అవనివ్వండి ఎవరైనా సరే, ఆ బట్టలతో వెళ్ళి పాచిమహాలతోనూ అలా వెళ్ళి అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు. అంటే ముట్టుకోకూడదు అంటే అందులో ఏం వేయకూడదు. అందుకని భోగి రోజు మాత్రం సూర్యోదయానికి పూర్వమే ఇంట్లో వాళ్ళందరూ లేచి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త నెత్తి మీద చమురు పెట్టి పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకో భోగి పళ్ళు దిష్టి పళ్ళు పోస్తాం. స్నానం చెయ్యక ముందర వాళ్ళకి దిష్టి పళ్ళు పోసి హారతిచ్చి మళ్ళీ స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ కొత్త బట్టలు కట్టుకుంటారుగా, అప్పుడు పిల్లలకి వేసి కాస్త అప్పుడు వీళ్ళని ఆ యొక్క భోగి మంటల్లో వేయడానికి తీసుకెళ్ళాలి. అందుకనే సూర్యోదయానికి పూర్వమే భోగి రోజు
స్నానం అనేది అయిపోవాలి. స్నానం అయిపోయిన తర్వాత ఆ యొక్క మనం ఏదైతే భోగి మంటల్లో ఆవు పిడకల దండ ఏదైతే ఉందో అది వేసేయించేసి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో దైవారాధన నిత్య దేవతార్చన ఏవో ఉంటాయి అవన్నీ చూసుకుని వీళ్ళకి ఆ రోజు మనం తీపి పదార్థాలతోనూ వాటితో మనం వండుకునే వంటలతో మనం స్వామివారికి నివేదన చేసుకుని ఆ నివేదనని ప్రసాదంగా స్వీకరించాలి భోగిపళ్ళ రోజు. అదే రోజు సాయంకాలం ఇక్కడ భోగి మనకి చేసిన రోజు ఏమవుతుందంటే సాయంకాలం పిల్లలకి భోగిపళ్ళు పేరంటం పెడతాం. సాయంకాలం భోగిపళ్ళు పేరంటం పిల్లలకి దిష్టి తగులుతకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనకి ఈ నేరేడు పళ్ళు ఏవైతే మనకి ఈ రేగిపళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రేగిపళ్ళు సూర్యనారాయణమూర్తికి మనం ప్రతీకగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఆ తల మీద ఆ యొక్క రేగిపళ్ళు పడ్డం వల్ల మనకి అందుకనే చూడండి రథసప్తమికి వాటికి నెత్తి మీద రేగిపళ్ళు పెట్టుకుని స్నానం చేయమని చెప్తారు. ఆ యొక్క నెత్తి మీద పడ్డం వల్ల మన శరీరంలో ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వ్యాధులు ఉన్నాయో అవి పోతాయి అని చెప్తారు. అదే సూర్యనారాయణమూర్తి ఆరోగ్యకారకుడు కూడా మనకి. కాబట్టి ఈ రేగిపళ్ళు ఈరోజు ముఖ్యంగా పరమాన్నం కూడా ఈ యొక్క ప్రీతికి చేయడం అనేది కూడా జరుగుతుంది మనకి. ఈ యొక్క సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా చేయడం అనేది కూడా మనకి జరుగుతుంది. అలాగే ఈ భోగిపళ్ళ రోజు మనకి ముఖ్యంగా ఈ పిల్లలకి సాయంకాలం ఈ భోగిపళ్ళు అవన్నీ పూసేసిన తర్వాత మనం ఈ పిల్లలకి సాయంకాలం దిష్టి కూడా తీయడం అనేది జరుగుతుంది. చూడండి చాలామంది ఈ పిల్లలకి దిష్టి తీసిన రేగిపళ్ళని కింద వేస్తే ఆ డబ్బులు ఏరుకుని వెళ్తారు, ఆ పళ్ళని తినేస్తూ ఉంటారు. తెలిసి తెలియక పిల్లల దిష్టి పళ్ళని ఇవన్నీ అంటే వాళ్ళకుండివి ఏవైతే ఉన్నాయో అవి దిష్టి రూపంలో పోతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. అలాగే మామూలుగా సంక్రాంతి పండగ ఈ భోగి అనేవి పెద్ద పండగలుగా చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనకి సంక్రాంతికి ఆనవాయితీ బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ భోగి రోజు కూడా వీళ్ళు బొమ్మల కొలువు పెట్టుకోవడం అనేది కూడా జరుగుతుంది ఈ మనకి భోగి రోజు. కాబట్టి ఈ భోగి అనేది భోగభాగ్యాల పండగ కాబట్టి ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి శుచి అయ్యి తర్వాత పనులన్నీ చేసుకోవడం ద్వారా మనకి ఏదైతే ఆ భోగాన్ని భాగ్యాన్ని కోరుకుంటున్నామో అదంతా కూడా మనకి ప్రాప్తించడం అనేది జరుగుతుంది మనకి. కాబట్టి దీన్ని యథావిధిగా అంటే ఏదో స్నానం చేయకుండా కాఫీలు తాగడాలు లేదా ఏదో ఇది వరకు ఆఫీస్ టైముల్లో ఉన్నట్టుగా ఏదో అసలు దేవుడికో దండం పెట్టకపోవడమో లేకపోతే హడావుడి ఉందన్న కాకుండా ఈ భోగి రోజు అంతా కూడా కాస్త ఆధ్యాత్మికపరమైన జీవితాన్ని అనేది కొంత ధర్మబద్ధంగా ఉండే జీవితాన్ని గడపడం ద్వారా ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు కొన్ని సాంప్రదాయాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ సాంప్రదాయాలను కూడా పాటించుకుంటూ ఉండాలి. ఈ భోగి మనకి పెద్ద పండుగలు అనేటప్పటికి ఊళ్ళకి వెళ్ళడం అనేది ఉంటుంది, పల్లెటూర్లకి వెళ్ళడం అనేది ఉంటుంది. కొంతమంది గాలిపటాలు ఎగరేయడం, ఇలా పిల్లలైతే రకరకాలుగా ఉండడం ఇలా మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంత మన సాంప్రదాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదమ్మా. మనకి పెద్దలు ఏదైతే సాంప్రదాయాన్ని చెప్పారో దాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా వాటిని చేసుకుంటూ మన తర్వాత తరాలకు కూడా వాటి అందించడం అనేది చెయ్యాలి. అప్పుడే వీటి యొక్క దాన్ని మనం ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.